మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ పట్ల ట్రంప్ వ్యవహార శైలి కాస్త భిన్నంగానే ఉంటోంది. భారత్ తమకు మిత్రదేశమని చెబుతూనే మన దేశంపై ట్రంప్ సుంకాల భారాన్ని మోపారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% సుంకాలు పెనాల్టీ విధించారు ట్రంప్. భారత్పై 25% సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో ట్రంప్తో మోదీకి ఉన్న స్నేహం ఇంతేనా అని విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాలతో ప్రయోజనం ఏమీ లేదని, భారత్ అమెరికా స్నేహం నుంచి మనకేం లభించిందని విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు భారీ షాక్ ఇచ్చారు. ఓవైపు భారత్ తమకు మిత్రదేశమని చెబుతూనే మరోవైపు భారత్పై సుంకాల భారాన్ని మోపారు ట్రంప్. భారత్పై 25% అదనపు దిగుమతి సుంకంతో పాటు పెనాల్టీని కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో దేశంలోని వాణిజ్య వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. భారత్లో వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని జూలై 29 వరకు చెబుతూ వచ్చిన ట్రంప్ జూలై 30న సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో మరణాలకు కారణమవుతున్న రష్యాకు భారత్ వాణిజ్యపరంగా సహకరిస్తుందని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురు, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని మండిపడ్డారు. ఇందుకు గాను భారత్పై 25% అదనపు దిగుమతి సుంకంతో పాటు పెనాల్టీని కూడా విధిస్తామని ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా విధించే పెనాల్టీ ఎంత అనే దానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు ఎంతైతే దిగుమతి సుంకాన్ని విధిస్తున్నాయో తాము అంతే సుంకాన్ని విధిస్తామని ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు వరకు విదేశీ సరుకులపై అమెరికా సగటున 3.3% దిగుమతి సుంకాన్ని విధించేది. ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి సుంకాలు విధించడంలో ఉన్న ఈ గ్యాప్ను పూడ్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే దిగుమతి సుంకాలు సరిసమాన స్థాయిలో ఉండేలా ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు ట్రంప్. ఈ అంశంపై తమతో సయోధ్య కుదుర్చుకోవాలని భావించే దేశాలకు ట్రంప్ ఆగస్టు 1వ తేదీన డెడ్ లైన్ గా పెట్టారు. వీటికి సంబంధించి ఏప్రిల్లోనే ప్రకటన చేసినప్పటికీ చర్చల కోసం వేటి అమలుకు గడువిచ్చారు. ఇటీవల స్కాట్లాండ్ పర్యటనలో భారత్పై సుంకాల విషయంలో కూడా మాట్లాడిన ట్రంప్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ సుంకాలు విధిస్తోందని, అలా చేయడం తగదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భారత్పై 25% సుంకాలు విధించారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని, ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులు ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోందని, భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయని చెప్పారు. అందుకే భారత్పై 25% సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% సుంకాలపై భారత్ స్పందించింది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సుంకాలకు సంబంధించిన వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రం పేర్కొంది. భారత్పై 25% దిగుమతి సుంకాన్ని విధిస్తామని తాను విధించిన డెడ్ లైన్ కంటే 2 రోజుల ముందే ట్రంప్ ప్రకటించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే భారత్, అమెరికాలో 5 విడతలో చర్చలు జరిపాయి. అయితే చాలా అంశాలపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. భారత్లోని వ్యవసాయ, డైరీ రంగాలలోకి తమ కంపెనీలకు తలుపులు తెరవాలని అమెరికా కోరుతోంది. అయితే అందుకు భారత్ ససేమిరా అంటోంది. దేశంలోని కోట్లాది మంది జీవనోపాధితో ముడిపడిన ఆ 2 రంగాల్లో అమెరికా కంపెనీలకు ఎంట్రీ ఇవ్వలేమని భారత్ తేల్చి చెప్పింది. తమ దేశంలో తయారయ్యే సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులు, జన్యు మార్పులు చేసిన పశువుల దాణాను భారత్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇందుకు కూడా భారత్ అంగీకరించలేదు. డిజిటల్ ఉత్పత్తుల వాణిజ్యం ప్రమాణాలపై అమెరికా రూపొందించిన ప్రమాణాలను పాటించాలని భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఆగస్టు నెలలో భారత్లో పర్యటించి వాణిజ్య ఒప్పందంపై మరోసారి చర్చలు జరపనుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% సుంకాలు, పెనాల్టీ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన విపక్షాలు అమెరికా అధ్యక్షుడితో మోదీ స్నేహం ఇంతేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధించడం మోదీతో పాటు భారత్కు ఎదురుదెబ్బ అని విపక్షాలు పేర్కొన్నాయి.
వీరిద్దరి మధ్య స్నేహం ఇంతేనా? హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాలతో ప్రయోజనం ఏమీ లేదని, భారత్ అమెరికా స్నేహం నుంచి మనకేం లభించిందని విపక్షాలు ప్రశ్నించాయి. ఆపరేషన్ సింధును తానే ఆపాలని ట్రంప్ 30 సార్లు అన్నారని, ఈ చర్య మన దేశాన్ని అమెరికా బ్లాక్మెయిల్ చేయడమే అవుతుందని, వీటికి ప్రధాని మోదీ భయపడకూడదని, ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని అమెరికాకు ధీటుగా సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విషం చిమ్మారు. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తూ ఉండడంతోనే భారత్పై 25% సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ సుంకాలు విధిస్తోందని, అలా చేయడం తగదని పేర్కొన్న ట్రంప్ తాము కూడా భారత్పై భారీ మొత్తంలో సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అంతేకాదు, భారత్ రష్యాల ఆర్థిక వ్యవస్థలను డెడ్ ఎకానమీ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.